సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. లాస్ట్ టైం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం, గుర్తుందా? మరలా వచ్చినప్పుడు మరలా దాని మీదే ధ్యానిస్తానని చెప్పాను. ఏ మాట గుర్తుందా? గుర్తులేదా? ఏయమైనది. సో దాని గురించి ఒక 7 విషయాలు గుర్తు చేసుకుంటూ వచ్చాను. ఎవరికైనా గుర్తుందా? పేపర్ చూస్తున్నారా? సరే, ఏదైతే మేము గుర్తయితే ఉంది. సో ఇప్పుడు చూసేటటువంటి మాట, ఇంకా సంఘంలో చాలా మంది ఇంకా రాలేదు. సరే, మెల్లగా వస్తారు కాబట్టి కొంతమంది రైతు చూసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఇప్పుడు ఒక మాట చూద్దాం రండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 9 verse 27. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు అందరం కలిసి చదువుతామండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం. అతడు ఒక వారం వరకు అనేకులు నిబంధనను స్థిరపరచు, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపాను. ఏమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చు. నాశనం చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు లాగు చదువు. మరొక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. మరొక మాట మనం చదువుతున్నాం. అతని పక్షమున సూర్యుడు లేచి పరిశుద్ధ స్థలపు కోటను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలిగే హేయమైన వస్తువును నిలబెట్టి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో మనం చూస్తున్నటువంటి మాట ఏంటి? మాట అని దేవుని వాక్యాన్ని చూసినట్టయితే హేయమైన వస్తువు. సో ఇంతకుముందే నేను చెప్తూ వచ్చాము, హేయమైనది అన్నది పరిశుద్ధ స్థలంలో పెట్టబడుతూ వస్తుంది. పరిశుద్ధ స్థలంలో హేయమైనది పెట్టినప్పుడు ఆ మొదటి 7 సంవత్సర కాలంలో 3.5 సంవత్సరాల శ్రమల దినాల్లో ఆ 3.5 సంవత్సరాలైన పెమ్మట మరి అపవిత్రమైన జంతువును తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో పెట్టినప్పుడు, ఆ పరిశుద్ధ స్థలంలో పెట్టబడిన తర్వాత ఇప్పటి వరకు మెస్సయ్యని యేసు ప్రభువుని రక్షకుడుగా నమ్మనటువంటి వారు సంఘం ఎత్తబడిన తర్వాత మధ్యాకాశానికి వెళ్ళి పెండ్లి విందులోకి 7 ఏళ్ళు పెండ్లి విందులోకి వెళ్ళిన తర్వాత 7 ఏళ్ళు భూమి మీద శ్రమల కాలం జరుగుతున్న సందర్భంలో 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ఉంటుంది. తర్వాత 3.5 సంవత్సరాలు మహాశ్రమలు ఉంటాయి. ఈ 3.5 సంవత్సరాల శ్రమల కాలంలో ఆయన తర్వాత 3.5 సంవత్సరాలు అని రాయబడుతూ వచ్చిన చోటు, అంటే దాని తర్వాత జరగబోతున్న 3వ సంవత్సరాలు ఒకట ఒక అపవిత్రమైన జంతువుని ఇప్పటిదాకా ఎవరైతే మెస్సీయని నమ్మలేదో వారు సాతానుడు ఈ లోకంలోకి వచ్చినప్పుడు సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద భయంకరమైన కార్యాలు చేస్తారు. గాలిలో నడవచ్చు, నీళ్ళ మీద నడవచ్చు, ఇంకేమైనా కార్యాలు చేస్తాడు. వాడే మెస్సీ అని అందరూ నమ్మేస్తారు. ఇప్పుడు వచ్చిన ఆయన నమ్మట్ల మెస్సీ అని. ఓ రోజు వాడు ఏం చేస్తాడు? అపవిత్రమైన తీసుకెళ్లి పరిశుద్ధమైన స్థలంలో పెడతాడు. ఎప్పుడైతే పెడతాడో అప్పుడు ప్రజలు గ్రహిస్తారు, అరే ఒక మెస్సీ అయితే అపవిత్రమైన దాన్ని పరిశుద్ధ స్థలంలోకి తీసుకురాడు. మరి ఇది ఎందుకు వచ్చిందంటే ఈయన మెస్సీ కాదు, ఆల్రెడీ వచ్చేది ఆయన మెస్సీయా. అప్పుడు ప్రజలు తిరుగుబాటు జరిగింది. 666 ముద్దులు వచ్చింది. అదంతా భయంకరమైన పరిస్థితులు. తర్వాత యాక్షన్లో ప్రభు చిత్తం అయితే మనం చూద్దాం. దాని సబ్జెక్టు 20 సంవత్సరాలు. ఈ ప్రకటన గ్రంథం మనకు అర్థం కావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది? 20 సంవత్సరాలు. అది నాకు దేవుడు ఇచ్చిన అవగాహన. ఇంకెన్ని సంవత్సరాలు పట్టొచ్చో చెప్పలేము. సో ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అందుకే ఇక్కడ మనం చూసేటటువంటి మాట హేయమైన వస్తువు. ఏంటండి? హేయమైన వస్తువు. సో ఇక్కడ మనం గత వారం కూడా చూస్తూ వచ్చాం, అంతకుముందు వారాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. గత వారం ఆరాధన వర్తమానంలో మనం చూసిన మాట ఏంది? పరిశుద్ధమైన వారుగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారుగా ఉండకుండా మనం చేసిన హేయమైనవి ఏంటన్నది ఒక 7 విషయాలు గత వారం చెప్తూ వచ్చా. గత వారం అంటే అంతకుముందు వారం. సో ఈ వారం చెప్పే మాట ఏంటంటే, మరలా దాన్ని పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనవి ఈరోజు 2వ కోణంలో చూస్తాం. ఏంటి హేయమైనవి అనంటే, మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకోక మనకు ప్రభు నడిపిన కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మెక్కులకు ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానిస్తున్న సహాయం చేయండి. దాసుడు కానీ యజమానుడు వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానురాలు వైపు చూస్తున్నట్లు మా కళను మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. దయచేసి ఇక్కడ కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తాను. నేను యోగ్యుని కాదు, వారికంటే గొప్పవాడిని కాదు.
కింద కూర్చొని ప్రజల కంటే నేను ఏమాత్రం అర్హత లేనివాడిని ప్రభా, వారికి వాక్యం ధ్యానించడానికి నాకు ఏమాత్రం యోగ్యత లేదు, ఘనహీనమైన వాడిని అనుకుంటున్నా. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్ను యజమానురాల వైపు చూస్తున్నట్లు మా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నేను నీ ప్రజల సమయమును నీ సమయాన్ని దొంగిలించుకోకుండా నీ ప్రజల హృదయాలకు అవసరమైన మాటలు తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంత విస్తారమని నీ పరిశుద్ధాత్మ అభిషేకించాలి. ఏడు కింద కూర్చొని నీ ప్రజల హృదయాలకి ఏ మాటలు అవసరమో, ఎట్లు నిన్ను ఆరాధించాలి, ఎట్లు వారి హృదయంలో వాక్య వెలుగులు మిమ్మల్ని ఆరాధించాలి, నీ పరలోక మాటలు అనుగ్రహించి మహిం పొంది నేనంటూ నిష్ప్రయోజకమైన వాడిని, ఒట్టివాడిని మట్టివాడిని నిష్ప్రయోజకమైన వాడిని నన్ను నేను ఖాళీ చేసుకుంటూ నీ ఆత్మ ద్వారా నింపి నీ ప్రజలైన వారికి అవసరమైన మాటలు మీరు పరలోకం నుండి అనుగ్రహించి మహిం పొందమని, నాతో మీరు మాట్లాడమని మరొకసారి నేను నిష్ప్రయోజకమైన దాసుని నేను ఒప్పుకుంటూ నీ మీద ఆధారపడుతూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఏంటి మాట? ఏమైనది? పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనము పరిశుద్ధమైన వారిగా ఉండకోకుండా మనం చేసిన ఏమైనది కొన్ని విషయాలు బైబిల్లో ఉన్నాయి. దాంట్లో మొదటి మాట దేవుని వాక్యాన్ని చూసినట్లయితే రండి, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 4వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 44 verse 4. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనం. మరియు ప్రవక్తలైన నా సేవకులందరినీ చాలు చాలు. కాబట్టి ఇక్కడ ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినటువంటి మాట, మొట్టమొదటిగా పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా, పరిశుద్ధమైన వారికి ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనవి మొదటిది ఏంటి అని అంటే, ఈ వారం చూసేదాంట్లో మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 4వ వచనంలో, మరియు నేను పెందల కాడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచు నాకు అసహ్యమైన ఈ హేయ కార్యములను మీరు చేయకుండాని నేను చెప్పవచ్చునని గాని వారు ఆలకింపకపోయి. ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టయితే మొదటి కోణం ఇక్కడ బైబిల్లో రాయబడుతున్న మాట మనం చూస్తున్నాం. ఈ రోజు హేయమైనవి, ఒక పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనది మొదటిది ఏంటంటే, ఈ వారం చూసే దాంట్లో మొదటిది నాకు అసహ్యమైన హేయమైన కార్యం. అంటే హేయమైన కార్యములు దేవునికి అసహ్యమైనవి. ఏదైతే దేవునికి అసహ్యమైన హేయమైన కార్యములు ఉన్నాయో మానవుడు దాన్నే చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు చూసినట్టయితే దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే దేవునికి అసహ్యమైన హేయమైన కార్యాలు ఏంటన్నది మీరు 5వ వచనం చదివితే, వారు ఆలకింపపోయిరి, అన్య దేవతలకు దోపార్పం వేటయు మానకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, చెవియగ్గపోయిరి, కావున నా ఉగ్రత నా కోపం కుమ్మరింపబడి యోధా పట్టణంలోను యెరూషలేము వీధుల్లోనూ రగులు కొనెను, గనుక నేడున్నట్లుగా అవి పాడే ఎడారి ఆయను. ఇక్కడ దేవుని వాక్యాన్ని జాగ్రత్త గమనించినట్టయితే, దేవుని లేఖన భాగం చూస్తున్నట్టయితే దేవునికి అసహ్యమైన కార్యాలు మనం చేస్తూ వచ్చాం. అందుకని అంటాడు కదా, పరిశుద్ధమైన వారికి ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా ఆయన దృష్టిలో మనం చేసిన లేదా ఆయనలో మనం చేసిన హేయమైన మొదటిది ఏంటంటే ఆయనకు అసహ్యమైన హేయమైన కార్యాలు చేస్తాం. ఆయనకు అసహ్యమైన హేయమైన కార్యాలు అంటే ఏంటి? దోపార్థం వేయటం కానీ, దుర్మార్గం విడవపోవటం కానీ, ఆయన వైపు చెవి ఇవ్వకపోవటం కానీ, ఆయన మాట ఆలకించకపోవటం కానీ, ఆయన కోపాన్ని తెప్పించడం కానీ, ఆయన ఉగ్రత తెప్పించడం కానీ, వీటన్నిటి కారణం ఏంటంటే హేయమైన కార్యాలు చేయటం. సో మన జీవితంలో దేవుడు అసహించుకునే హేయమైన కార్యాలు ఎన్నో చేశాం. దేవుని కోపం తెప్పించేది, దేవుని ఉగ్రత మన మీదకి తీసుకొచ్చేది, ఎన్ని అసహ్యమైన కార్యాలు చేయాలా ఇంతకుముందు కూడా చెప్తూ వచ్చిన ఏమని చెప్తూ వచ్చాను? సదోమ గుమొర్రా పట్టణం పైన దేవుని ఉగ్రత ఎందుకు వచ్చింది? ఆ పట్టణంలో ఉన్న ప్రజలు, సదోమ గుమొర్రా పట్టణంలో ఉన్న ప్రజలు దేవదూతలతో వ్యభిచరించడానికి ఇష్టపడుతున్నారు. సో దేవదూతలతో వ్యభిచరించడానికి ఇష్టపడ్డారు కాబట్టి, అంత భయంకరమైన పాపం వాళ్ళు చేస్తూ వచ్చారు కాబట్టి ఆ మహోన్నతుడైన దేవుడు పరము నుండి తన ఉగ్రతని భూమి మీదకి రప్పించడానికి ఇష్టపడ్డాడు. ఇది మొదటి కోణం. దేవుని ఉగ్రత ఎందుకు సదోమ గుమొర్రా పట్టణం పైన వచ్చినట్టు ఇదే రీజన్. ఆయనకు అసహ్యమైన కార్యములు చేస్తూ వచ్చారు. ఏంటి? దేవదూతలతో వ్యభిచరించడానికి ఇష్టపడ్డారు. దేవదూతలు దేవుని సన్నిధిలో ఉన్నాయి,
దేవదూతలు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఎలా ఆరాధన చేస్తున్నాయి? యెషయా గ్రంథం 6:3 చూడగా, పరిశుద్ధుడు 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 పానక రేయింబగలు ఆరాధిస్తున్న దేవదూతలతో వ్యభిచరించడానికి ఇష్టపడుతున్నారు మానవులు. హలో, చెబుతా వాక్యం అయితే మనం కానీ దేవునికి అసహ్యమైనవి, నాకు అసహ్యమైన హేయమైన కార్యములు వారు చేయించు వచ్చింది. నేను మాట్లాడే ఒకవేళ దేవుడు మొదట చెప్పకపోతే అది దేవుని తప్పు. చెప్పాడు, హెచ్చరించాడు, ప్రవక్తలను ఉదయాన్నే లేపాడు, మన యొద్ద పంపాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు, మనల్ని దర్శిస్తున్నాడు. అయినను మన జీవితాలు మారిపోకుండా దేవునికి అసహ్యమైన కార్యములు మనం చేసిన వారు కూడా. ఇక్కడ దేవునికి అసహ్యమైన కార్యాలు ఏంటంటే 5వ వచనం చదువుతున్నట్టయితే ఇక్కడ లిస్టు మొత్తం ఉంది. వారు ఆలకింపకపోయిరి, అన్య దేవతలు ధూపార్తం వేయటం వల్ల మారకపోయిరి, తమ దుర్మార్గతను విడవకపోయిరి, ఇంకా చెవియొగ్గకపోయిరి. కావున నా ఉగ్రత, నా కోపం కుమ్మరింపబడి. దేవుని ఉగ్రత కుమ్మరించబడ్డానికి కూడా రీజన్ ఇదే. దేవునికి అసహ్యమైన కార్యములు ప్రజలు చేశారు. ప్రియులారా, ఈరోజు మన జీవితాలు చూసినట్లయితే దేవుని ఆరాధించడానికి వచ్చాం, దేవుని స్తుతించడానికి వచ్చాం, దేవుని గణపరచడానికి వచ్చాం. కానీ ఒకప్పుడు మన జీవితం చూడగా దేవునికి అసహ్యమైన కార్యాలు చేసిన వారు, దేవుడు మనల్ని చూస్తే అసహించుకునేలాగా ఉంది. ఇంకా రాబడుతూ వచ్చిన యేసుకేలు గ్రంథంలో చూడగా, నీ తల్లి నేను గర్భమున కన్న రోజు పక్కన పడివేసి నువ్వు రక్తపు మడుగుల్లో ఉన్నప్పుడు నేను నీ ఎడ్ల కనికరించి నీ ఎడ్ల జాలి చూపించి నువ్వు బ్రతకమని చెప్పి తినట్టాడు. అని అక్కడ అర్థం ఏంటండి? ఎంత భయంకరమైన స్థితిలో వాస్తవానికి దేవుని దృష్టిలో అసహ్యమైన హేయమైన కార్యాలు చేసాం మనం. అయినను ఈరోజు సజీవుడికి ఉన్నామంటే, ఈరోజు బ్రతికున్నామంటే, ఈరోజు మనం దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో ఎన్ని అసహ్యమైన కార్యాలు చేసినా బ్రతికున్నామంటే కారణం ఏంటి తెలుసా? మన ప్రభు యేసు ప్రభు కల్వరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేటు ఉందరా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా భూమికి ఆకాశాల మధ్యలో 3.5 గంటల పాటు ఆయన శిలువ కొయ్య మీద వేలాడబడటం ద్వారా దేవునికి అసహ్యమైన కార్యాలు చేసిన మనం సజీవులు గుండి మన దేవునికి అసహ్యమైన కార్యాలు ఏవైతే చేసాము అవన్నీ క్షమించబడి, యేసు ప్రభువా నేను పాపనంటే దేవునికి అసహ్యంగా చేసిన ప్రతి కార్యములన్నీ క్షమించబడి, దేవునికి హేయమైన అసహ్యమైన కార్యాలన్నీ క్షమించబడి, ఈరోజు మనం సువర్ణమని దేవునికి దృష్టిలో హేయమైన కార్యాలు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసిన మనం ఈరోజు దేవునికి ఇష్టలుగా చేయబడతా వస్తున్నామంటే అది మన ప్రభువైన యేసు ప్రభువు కలువరి శిలువ యొక్క త్యాగం. ఇది మొదటి రీజన్. రెండవ మాట చూద్దామా? పరిశుద్ధమైన వారికి ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారికి ఉండుకోకుండా మనం చేసిన రెండో హేయమైన పని. దేవుని వాక్యాన్ని చూసినట్టే మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనం. చాలా ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్రిములను ఎంచి ఇకను సహింపలేకపోయిన గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను ఎడారిగాను శాపాస్పదముగాను నిర్జనముగాను ఆయన చేయను. కాబట్టి రెండోదిగా హేయమైన పని ఈరోజు మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా హేయం అనేది ఏంటంటే ఆయనకి అసహ్యమైన కార్యం చేసాం, అదే హేయమని. రెండోదిగా చూసినట్టయితే హేయ కృత్రిములు అంటే అర్థం ఏంటి? చెప్పండి అక్క. చెయ్యరాని పనులు. ఇంకా చూసినట్టయితే ఒక్క మాటలో చెప్పాలంటే హేయ కృత్యములు చేసేవి అంటే అర్థం ఏంటంటే నీచమైన పనులు. ఏ పనులండి? వ్యాఖ్యానంలో ఇలా ఉంది, వ్యాఖ్యానంలో నీచమైన పనులు. మనుషుడు హేయమైన పనులు హేయమైనవన్నీ చేస్తూ వచ్చాడు. హేయ కృత్రిములు అంటే అర్థం ఏంటంటే నీచమైన పనులు. ఏది నీచమో అదే మానవుడు చేస్తూ వచ్చాడు, ఏది నీచమైనవో దాన్నే మానవుడు చేస్తూ వచ్చాడు. కాబట్టి మానవుడి దృష్టిలో నీచమైనదే మానవుడు కావాలి, శ్రేయస్కరమైన దాన్ని మానవుడు కోరుకోడు. సో ఇక్కడ గమనించాల్సినటువంటి రెండో మాట చూసినట్టే హేయమైనవి హేయ కృత్రిములు చేస్తూ వచ్చాడు. అంటే హేయమైన అంటే నీచమైన కార్యములు, నీచమైన పనులు, ఏదైతే దేవుని దృష్టిలో నీచమైన హేయ కృత్రిములు ఉంటాయో ఏ మానవులు జరిగిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మన జీవితం చూడగా నీచమైన వారికి మనం ఉండం. పాట కూడా పాడతాం. నీతి లేని మా నీచ బ్రతుకుల్
నీ యందు స్థిరమాయెను. రెండు సార్లు పాడతాం, తర్వాత ఉదయించే దగ్గరికి వెళ్తాం. సరే, ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఏ మాత్రము మంచి వరం కాదు. బైబిల్ అన్నది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, దేవుని వెతుకువాడు ఒక్కడును కూడా లేడంట. అందరూ ఏకంగా త్రోవ తప్పి పనికిమాలిన వారేరి. అంటే బైబిల్ ప్రకారం ఒక్కడు మంచివాడు లేడు. అంటే అందరూ నీచమైన కార్యాలు చేసిన వారే, అందరూ నీచమైన కార్యాల్లో కూలిపోయిన వారే. కానీ మన ప్రభువైన యేసు ప్రభువు ఆయన కలువరి శిలువలో ప్రాణం పెట్టిన ద్వారా ఆయన మన కొరకు ఈ లోకానికి నరవతారికి దిగివచ్చి రక్తం మనలాంటి వాడే, రక్త మాంసం కలిగిన వాడుకుండి మన కొరకు ఆయన కలువరి శిలువలో త్యాగం చేసి ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నీచమైన బ్రతుకులు కలిగిన మన జీవితాల్ని ఆయన కలువరి శిలువ యొక్క రక్తం ద్వారా కడిగి ఏం చేశాడు? నీతి లేని మన బ్రతుకుల్ని క్రీస్తునందు దేవుడు స్థిరపరిచిన వాడు. చూడండి, ఆయనకు అసహ్యమైనటువంటి హేయమైన కార్యాలు చేసిన వారు, హేయమైన కృత్రిమలు కలిగి అంటే నీచమైన పనులు చేసిన వారు. కానీ నీచమైన పనులు దేవుని దృష్టిలో హేయమైనవి, ఆయనకు అసహ్యమైన కార్యాలు చేయడం కూడా హేయమైనవి. ఇవన్నీ మనం చేసిన ఇంకా ఈరోజు బ్రతుకున్నామంటే ఆయన కుమారుడు కలువరి శిలువలో ప్రాణం పెట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మన పాపాలు కడగటం ద్వారా మనం ఎన్ని నీచమైన పనులు చేసిన ఈరోజు బ్రతుకున్నాం. అది దేవుని కృపే. ప్రభువైన యేసు ప్రభువు యొక్క కలువరి శిలువ రక్తం ద్వారా కడగబట్టడం ద్వారా అనేది రెండవ మాట. మూడవ మాటను చూద్దాం రండి, టైం అయిపోతుంది త్వరగా రండి. దేవుని వాక్యం చూసినట్టు ఇర్మియా గ్రంథం 32:35 వచ్చిన ఇర్మియా గ్రంథం 32:35 వచ్చిన కాబట్టి ఇర్మియా గ్రంథం 32:35 వచ్చిన మాట. కాబట్టి దేవుని వాక్యాన్ని ఇంకోసారి చెబుతా కావాలంటే, కాబట్టి ఇర్మియా గ్రంథం 32:35 వచ్చిన ఇక్కడ మూడో కోణం చూస్తున్నాం. పరిశుద్ధమైన వారికి ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారికి ఉండకోకుండా మనం చేసిన హేయమైనవి. మొట్టమొదటిది ఏంటి? ఆయనకు అసహ్యమైన కార్యములు, హేయమైన కార్యాలు చేస్తాం. రెండోదిగా నీచమైనవి, ఏది నీచములో దాన్ని మనం చేస్తూ వచ్చాం. మూడోదిగా చూస్తున్నట్టే ఆయన అంటాడు కదా, ఇక్కడ ఏమంటాడు? ఎవరైనాను నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. అంటే మానవుడు యోధావారు ఒక రకంగా చెప్పాలంటే, అలాగూ చేయుటకు నేను వారికి ఆజ్ఞాపించలేదు. యోధావారు పాపంలో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. అంటే దేవుడు యోధావారి గురించి పాపంలో పడిపోయి ఇలా చేస్తారు, లేదా వేరే వాడు పాపంలో పడిపోయి ఇలా చేస్తారని దేవుడు ఎప్పుడు కూడా తోచలే. అంటే ఆలోచన చేయలేదు దేవుడు. ఎప్పుడు కూడా దేవునికి అలాంటి ఆలోచన రాలా. దేవుని ప్రజలైన వారు ఇలా పాపంలో పడిపోతారు, దేవుని ప్రజలైన వారు పాపంలో పడి జీవిస్తారు, ఇలా పాపంలో ఉంటారన్న ఆలోచన దేవుడికి ఎప్పుడు రాలా. కానీ విషయం ఏం జరుగుతూ వచ్చింది? మానవుడు పాపం చేశాడు, దేవునికి హేయమైన పనులు చేస్తూ వస్తున్నాడు. అదే ఇర్మియా గ్రంథం 32:35 వచనం ఉంది, హేయ క్రియలు చేదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. యోధావారి హేయ క్రియలు కానీ, దేవుని ప్రజలు హేయ క్రియలు కానీ, ఇంకెవరైనా హేయ క్రియలు చేస్తారన్న ఆలోచనే నాకు రాలా అసలు. ఎందుకని? వారు మంచివారిగా పరిశుద్ధమైన మార్గంలో ఉంటారనుకున్నా, వారు దివ్యమైన మార్గంలో నడుస్తారనుకున్నా, వారు చక్కటి మార్గంలో వెళ్తారనుకున్నా, వారి మృదువైన మార్గంలో నడుస్తారనుకున్నా, వారిని నేను సృష్టించిన విధానం చూడగా, వారిని నేను నిర్మించిన విధానం చూడగా, వారిని నా మహిమ కొరకే నిర్మించుకున్నా. అయితే నా మహిమ కొరకు నిర్మాణం చేయబడిన ప్రజలు, నా కొరకే నిర్మాణం చేయబడిన ప్రజలు, నా కొరకే వాడబడాల్సిన ప్రజలు, నా ఘనత కొరకే నిలబడాల్సిన ప్రజలు హేయ క్రియలు చేస్తారన్న ఆలోచనే ఏమంటాడు? నాకు తోచలేదు. అసలు నా బిడ్డలు హేయ క్రియలు చేయటం ఏంటి? యోధా వారు నా వారు కదా. యోధా గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. యోధా గోత్రాన్ని దేవుడు ఎన్నుకుని ఏం చేస్తున్నాడు? నీ యొక్క సంతానంలో ఒకడు నా సింహాసనం ఖచ్చితంగా ఉంటాడని దేవుడు దావీదు రోజుకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం పరిపూర్ణమైనదిగా నిర్మించబడుతూ వచ్చిన పరిపూర్ణమైనదిగా ఉంటూ వస్తుంది. మరింత గొప్ప వాగ్దానాన్ని కలిగినటువంటి దేవుని యోధా ప్రజలు, దేవుని సింహాసనం మీద కూర్చోవలసిన దేవుని ప్రజలైన వారు ఏం చేస్తున్నారు?
దేవుని దృష్టిలో హేయమైన పాపములు చేస్తున్నారు. అసలు యోధా వారి పాపం చేస్తారన్న ఆలోచన కూడా రావట్లేదు. దేవునికి ఆలోచనే రాలేదు. వీళ్ళు పాపం చేస్తారా, వీళ్ళు పాపం చేయరు అన్న దృఢ నిశ్చయంతోనే దేవుడు ఉన్నాడు. కానీ ప్రజలు ఏం చేశారండి? చూడండి, యోధా వారి పాపంలో పడి ఎవరైనా నెట్టి హృదయాలు చెదరన్న మాట నాకెన్నడూ తోచలేదు. ఎంత దారుణమైన పాపం. ఒక విషయం ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించుకున్నది తన మహిమ కొరకు, తనను ఘనపరచడానికి. ఇంకో మాట చెప్పమంటారా? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడు? ఒకటి, దేవుని ఘనపరచడానికి. రెండోదిగా, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించుకున్నాడంటే సాతాన్ని శీఘ్రముగా మన కాళ్ళ కింద చితకదొక్కడానికి. రెండు మాటలు ఉన్నాయి. ఒకటి, మనం దేవుని ఘనపరచడానికి దేవుడు మనం సృష్టించుకున్నాడు. రెండు, సాతాన్ని శీఘ్రముగా మన కాళ్ళ కింద తొక్కడానికి. రెండూ చేయలేకపోతున్నాం. మనం దేవుణ్ణి కనపరచలేకపోతున్నాం, సాతాన్ని మన కాళ్ళ కింద త్రొక్కలేకపోతున్నాం. అదే విషాదం. యోధా వారు చేసిన పని అదే. దేవుని గణపరచాల్సిన రీతిలో గణపరచలేకపోతున్నారు. ఇంకా యోధా వారు ఏదైతే సాతాన్ని వారు కాళ్ళ కింద ఉంచాలో అది ఉంచుకోకుండా సాతాను క్రియలే చేస్తూ వస్తారు. ఇక్కడ హేయమైన క్రియలు అంటే, మొట్టమొదటిగా హేయమైనది అంటే ఆయనకి అసహ్యమైనది. రెండు, హేయమైనది అంటే ఆడు చేస్తున్న పని నీచమైనది. మూడు, హేయమైనది అంటే పాపము. హేయమైన క్రియలు అంటే పాపంలో పడి హేయమైన క్రియలు చేస్తున్నారు. అంటే ఆ హేయమైనది ఏంటంటే పాపం. ఆ పాపపు క్రియలు ప్రజల్లో ఉన్నాయి. కానీ బైబిల్ అంటుంది, పాపం వల్ల వచ్చి జీతము మరణం. ఏంటండి పాపం వల్ల వచ్చి జీతం? చెప్పు, మైకిల్ అన్న వినపడతలా మాకు? పాపం వల్ల వచ్చి జీతం. టిఫిన్ చేసి చేసావన్నా? మరి ఎందుకు మెల్లిగా అంట? పెద్దగా చెప్పు. పాపం వల్ల వచ్చి జీతము, పాపమును తీసివేయటానికై మనిషి కుమారుడు ప్రత్యక్షమాయనని బైబిల్ అంట. పాపం వల్ల వచ్చి జీతం మరణమే. కానీ ఇక్కడ యోధా వారు పాపం చేస్తే, లేదా ఎవరు పాపం చేసినా పాపాన్ని బట్టి వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ పాపమును తీసివేయటానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. ఈరోజు హేయమైన క్రియలు, దేవుని దృష్టిలో పాపం అనే హేయమైన క్రియలు చేస్తున్నాం మనం. దాన్ని బట్టి వచ్చే మరణమును తీసివేయడానికి మనిషి కుమారుడుగా యేసు ప్రభువు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ప్రత్యక్షత ద్వారా మన ప్రతి పాపము కూడా కడిగి పవిత్రపరచబడింది. అందుకే మొదటి యోహాను రాసిన పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయాలి. ఇంకా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5:9 రాయబడుతూ యేసు ప్రభు రక్తము ద్వారా మనం కడగబట్టం ద్వారా రాబోతున్న ఉగ్రత నుండి మనం కాపాడబడుతున్నాం. పెద్ద గొప్ప ధన్యత. యేసు ప్రభు రక్తం ద్వారా మనం కడగబట్టం ద్వారా పాపాల నుండి పవిత్రపరచబడుతున్నాం. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబట్టం ద్వారా రాబోతున్న భయంకరమైన ఉగ్రత నుండి మనం తప్పించబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత. దేవుని దృష్టిలో హేయమైన పాపములు చేసిన మనం ఆ పాపాలను బట్టి చస్తే దేవుని నామానికి మహిమ లేదు. కాబట్టి ఆ పాపాలను బట్టి మనం చనిపోకుండా మనల్ని బ్రతికించడం కొరకే తన కుమారుని లోకాన్ని పంపి, ఆ కుమారుడు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా మన జీవితానికి ఏమిచ్చాడు? గొప్ప రక్షణ ఇచ్చాడు. హేయమైన పాపపు క్రియల్లో నుండి మనకు విడుదల ఇచ్చినందుకే ప్రభుని ఆరాధించాలి. ఇది ఎన్నో మాట? 3. 4 విషయాన్ని చూద్దామా? రండి. యెహెజ్కేలు గ్రంథము 43:8. యెహెజ్కేలు గ్రంథం 43:8. చాలా ఇక్కడ దేవుని వాక్యాన్ని చూస్తున్న 4వ మాట, పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారిగా ఉండకోకుండా మనం చేసిన హేయమైనది. మొదటిగా ఆయనకు అసహ్యమైన కార్యం చేసాం, అది హేయమైనది. 2, నీచమైన చేస్తూ వచ్చాం. 3, పాపపు క్రియలు కనుగొన్నాం. 4వదిగా చూసినట్టయితే ఆయన పరిశుద్ధ నామముకు దోషణ కలిగేటటువంటి హేయ క్రియలు మనం చేశాం. ఏమంటున్నాడు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూసినట్టయితే? ఏమంటున్నాడండి? 43:8 మళ్ళీ ఒకసారి చదవక. నా గడప దగ్గర వారి స్థలములను గడపలను
నా ద్వారబంధముల దగ్గర వారి ద్వారబంధములను కట్టి తాము చేసిన హేక్రియల చేత నా పరిశుద్ధ నామముకు ఆ చాలు. ఇక్కడ 4వ కోణం హేయమైన మనం చేస్తూ వచ్చాం. ఒకటి హేయమైనది అంటే నీచమైనది, ఆయనకు అసహ్యమైనది, 2 నీచమైనది, 3 పాపపు క్రియలు, 4వదిగా చూసినట్టే ఇక్కడ రాయబడి అన్నమాట. ఏమని రాయబడుతూ వచ్చిందండి? ఆయన నా పరిశుద్ధ నామములకు దోషణ కలుగుటకై వారు హేతువులైన కనుక నేను కోపావశులే వారి నాశనము చేస్తాను. ఇక్కడ 4వ కోణం ఏంటంటే హేయమైనది ప్రజలు చేస్తూ వస్తున్నారు. ఏంటి 4వది అంటే ఆయన పరిశుద్ధమైన నామమునకు ప్రజలు ఏం చేస్తున్నారండి? ఆయన పరిశుద్ధమైన నామమునకు దోషణ కలిగేటట్టు చేస్తున్నారు. హేయమైనదంటే ఇదే, ఆయన పరిశుద్ధమైన నామము దూషణమవటం. దూషణమవటం అంటే అర్థం ఏంటి? దూషణ పాలవటం అంటే అర్థం ఏంటి చెప్పండి? దూషణ పాలవటం అంటే అర్థం ఏంటి? తెలుసా? తెలియదంటే గొప్ప విశ్వాసులు ఉండాలి, అది కరెక్ట్ అయిన మాట కాదు. తెలుసు అంటే తప్పు చెబితే ఇంకా రాంగ్. అసలు 30-40 సంవత్సరాల నుంచి విశ్వాసులు కూడా చెప్పండి. చెప్పండి అక్క. అవమానం, ఇంకా దూషణకరమైందంటే అవమానం. ఓకే, ఇంకా మైకిల్ అన్న, దూషణకరమైందంటే అర్థం ఏంటి? నిందించడం. ఈ రోజు నుండి డానియల్ అన్న పేరు మారింది, మైకిల్ అన్న. ఇంకా సరే, దూషించడం అంటే ఒక మాటలో చెప్పాలంటే మిమ్మును బట్టే నా నామం అన్ని జనులు ఎదుట ఏం చేయబడుతుంది అంటే అర్థం ఏంటి? అన్ని జనులు ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఎందుకు దూషిస్తున్నారు? దూషించడం వేరు, అవమానించబడటం వేరు, రెండింటికి వ్యత్యాసం ఉంది. దూషించడం అంటే, అవమానం అంటే ఏంటి? అవమానించడం అంటే చేసే నువ్వు ఎట్టుండవు అట్టుండవు అని చెప్పి, లేకపోతే ఎట్టగొట్ట అతను కించపరచడం అన్నది అవమానించడం. దూషించడం అంటే, అవమానించడం అంటే కించపరచడం, దూషించడం అంటే నీ బ్రతుకు మారదు, నీ జీవితం మారదు, ఎట్టంటోడు అట్టంటోడు అంటారు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన పరిశుద్ధమైన నామములకు దోషణ కలిగేటటువంటి జీవితాన్ని ప్రజలు జీవిస్తున్నారు. ఇది దేవుని దృష్టిలో హేయమైనది. అంటే మిమ్మును బట్టి నా నామం అన్ని జనులు ఎదుట, అన్ని జనులు దేవుని నామాన్ని దూషిస్తున్నారు. వాడు ఒక దేవుడు, వాడు ఒక దేవత అంట. ఇవన్నీ ఎందుకు అంటున్నారు? ఆయన ఒక దేవుడా? ఆయన ఒక దేవుడుగా పిలువబడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఆయన దేవుడై ఉంటాడా? మందిరానికి వెళ్తారు, అబద్ధాలు ఆడరు. మందిరానికి వెళ్తారు, బూతులు మానరు. మందిరానికి వెళ్తారు, పాప జీవితం మానరు. మందిరానికి వెళ్తారు, దొంగతనం మానరు. మందిరానికి వెళ్తారు, కొట్లాట్లు మానరు. మందిరానికి వెళ్తారు, గొడవలు మానరు. మందిరానికి వెళ్తారు, గల్లీలో మొత్తం మన శబ్దమే. ఇట్లాంటి వాళ్ళకు కూడా ఈయన దేవుడై ఉన్నాడా? ఇది కదా అన్ని జనులు ఎదుట దేవుని నామం దూషించబట్టం అంటే. ఆయన పరిశుద్ధమైన నామానికి అవమానకరంగా, ఆయన పరిశుద్ధమైన నామమును దోషణకరంగా ప్రవర్తించిన వారు, అదే హేయమైన క్రియ. ఆయన పరిశుద్ధమైన నామాన్ని దూషణ, అనేకులు దూషించేటట్టు చేయటమే హేయమైన కార్యములు మన జీవితంలో మనం చేసినట్టు. ఎన్నిసార్లు మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన ఉద్దేశాలను బట్టి, మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న గల్లీలో, మనం ఉన్న వీధుల్లో, మనం ఉన్న గ్రామంలో మనం మాట్లాడే ప్రతి మాటను బట్టి ప్రజలు విని వీళ్ళ దేవుడు నమ్మిన వారు, వీళ్ళక దేవుడిగా ఆయన ఉంది, వీళ్ళ కొరకైనా చనిపోయిందని ఎంతమంది మన రక్షకుడిని దూషించలేదు? ఎంతమంది దూషించుంటారు? మన ప్రవర్తన, మన మాట తీరుని బట్టి. అర్థమేంటి? మిమ్మును బట్టి నా నామం అన్ని జనుల ఎదుట దూషణ. ఇది కదా ఆయన పరిశుద్ధమైన నామమును. చూడండి ఎంత గొప్పగా రాయబడుతూ వచ్చిందండి అక్కడ. ఆయన పరిశుద్ధమైనటువంటి నామమునకు దోషణ కలుగుతకై వారు హేతువైరి. కాబట్టి ఆయన కోపం రగులుకుంటుంది. ఆయన కోపవశుడై వారిని నాశనం చేస్తున్నాడు. కానీ ఆయన దృష్టిలో హేయమైన కార్యాలు చేసి ఆయన పరిశుద్ధమైన నామానికి దోషణ కలగడానికి కారకులమైన మనము, అయినా ఈరోజు నశించిపోవలసిన మనం, ఆయన కోపాన్ని బట్టి నశించిపోవలసిన మనం ఈరోజు బ్రతికున్నామంటే, ఈరోజు సజీవులు ఉన్నామంటే మెయిన్ రీజన్ మన ప్రభువైన యేసు ప్రభువు. ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేకుందరా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ధర, ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి ఆ కలువరిశిల్ యొక్క రక్తం ధర మనల్ని కడగటం ధర, దేవుని కోపము, దేవుడు మనల్ని నాశనం చేయాలనుకున్న కోపము
అణిచిపెట్టబడింది ఆ సిలువలో ప్రభు ద్వారా. ఆ కోపం అంతా ప్రభు మీదకి మళ్లించబడుతూ వచ్చింది. మరి ఈరోజు మనం గమనించాల్సిన ఎన్నో మాట అండి ఇది. నాలుగోదిగా హేయమైనవి అంటే ఆయన దృష్టిలో ఆయనకు అసహ్యమైనది, నీచమైనవి, పాపపు క్రియలు. నాలుగోదిగా హేయమైనది అంటే ఆయన పరిశుద్ధమైన నామమునకు దోషణ కలిగేటటువంటి జీవితాన్ని మనం జీవించి అదే హేయమైనది. ఇక ఐదోదిగా చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే 5వ మాట ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 4 verse 1. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. ఇదే యెహోవాకు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించినట్లా నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను. కాబట్టి ఇక్కడ 5వ కోణాన్ని మనం చూస్తున్నాం. ఏంటి 5వ మాట అంటే హేయమైన పనులు మానవుడు చేసాడు. 1 అది దేవునికి అసహ్యమైనది, 2 నీచమైన దేవుని దృష్టిలో, 3 పాపపు క్రియలు ఉన్నాయి, 4గా చూసినట్టు ఆయన పరిశుద్ధ నామాన్ని దోషణ కలిగేటట్టు చేస్తాడు. 5వదిగా ఈ హేయ క్రియలు ఎలాంటివి, ఎవరు ఏం చేస్తూ వచ్చారంటే ఇక్కడ రాయబడుతున్న మాట చూడండి. నువ్వు ఇటు అటు తిరగక మాని నీ హేయ క్రియలు నా సన్నిధి నుండి, అంటే ఆయన సన్నిధిలోనే హేయ క్రియలు చేశారు. ఎవరు హేయ క్రియలు చేసిన వాళ్ళు అని అంటే ఇంత ముందు కూడా నేను చెబుతూ వచ్చాను. బైబిల్లో ఒక ఇద్దరు గురించి, 2 అన్నదమ్ముళ్ళు ఉంటారు. వారు దేవుని దృష్టిలో హేయమైన క్రియలు చేశారు. ఎవరు వాళ్ళు అని అంటే ఎవరు? మొదటి సమూయేలు గ్రంథంలో 2వ అధ్యాయం మనం చూస్తూ వస్తాము. ఏలి యొక్క కుమార్, ఏలియా కాదు, ఏలి యొక్క కుమార్. దేవుని ప్రజలు దేవుని దగ్గరకు వచ్చి బలి అర్పించడానికి వస్తున్నప్పుడు వీళ్ళ ప్రవర్తన బట్టి, వీళ్ళు చేసే పనులు బట్టి దేవుని ప్రజలు దేవునికి బలి అర్పించడానికి కూడా అసహించుకున్నారంట. అంత హేయమైన కార్యాలు చేస్తూ వచ్చారు. తద్వారా వీరి జీవితాలు ఎలా ఉండే? మరణం పొందిన వారు కూడా. కానీ ఇక్కడ మెయిన్ ఆలోచన ఏంటంటే నీ హేయ క్రియలు నా సన్నిధి నుండి తొలగించుకో. మన హేయ క్రియలు ఎక్కడుండే? ఆయన సన్నిధిలో కనపడుతున్నాయి. ఆయన సన్నిధిలో కనపడి లేదా ఆయన సన్నిధిలో మనం చేసిన హేయ క్రియలు అన్నింటిని కూడా తొలగించుకోవడం ప్రాముఖ్యమైనది. సో ఆయన సన్నిధిలో ఉన్న హేయ క్రియలు ఎలా తొలగించబడాలి అని అంటే యేసు ప్రభువు వారి యొక్క పరిశుద్ధ రక్తము ఆయన ప్రధాన యాజకుడిగా ఉండటం ద్వారా ఆ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలంలోకి, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అది పరిశుద్ధ స్థలంలోకి ఎప్పుడు వెళ్తాడు చెప్పండి? పరిశుద్ధ స్థలంలోకి యాజకుడు ఎప్పుడు వెళ్తాడు? పాప పరిహారార్థ బలిగా ఎవరైనా, అపరాధార్థ బలిగా పరిహారార్థ బలి అయినా సరే, సమాధానార్థమైన బలి అయినా సరే, ఓ బలిపశువుని తీసుకొచ్చినప్పుడు ఆ బలిపశువుని అక్కడ వధించి దాని రక్తం తీసుకెళ్లి ప్రోక్షిస్తాడు. అంతేనా? ప్రోక్షిస్తాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రధాన యాజకుడు ఎప్పుడు వెళ్తాడు? సంవత్సరానికి 1 మారు మాత్రమే వెళ్తాడు. ఇల్లు ఏం చేస్తాడు? రక్తాన్ని ప్రోక్షించేవాడు. ఇక్కడ విషయం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోకి సంవత్సరానికి 1 మారే ప్రధాన యాజకుడు వెళ్తాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు చూడగా అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో రాయబడుతూ వచ్చింది, ఇట్టి ప్రధాన యాజకుడు మనం సరిపోయిన వాడు. ఈయన ఒక్కసారే బలిగా అర్పించి ఎక్కడైనా బలి అయిపోయినది, నేను చచ్చిపోయానని చెప్పి దాని రక్తం తీసుకెళ్లి బలిపీఠం మీద ప్రోక్షించదు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన గొర్రెపిల్ల స్వభావాన్ని ధరించుకుని గొర్రెపిల్ల మనస్తత్వం కలిగి లోకానికి వచ్చి ఆయన గొర్రెపిల్ల స్వభావంతో మన కొరకే కలువరిశిలో మరణించి ఆయన చనిపోవటం ద్వారా ఆయన కార్చిన రక్తాన్ని పరిశుద్ధ స్థలంలోకి ఆయన తీసుకెళ్ళాడు. కాబట్టి ఇట్టి ప్రధాన యాజకుడు మనం సరిపోయిన వాడు. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? ఆయన సన్నిధిలోకి పరిశుద్ధమైన రక్తం తీసుకెళ్ళటం ద్వారా ఆయన సన్నిధిలో మనం చేసిన హేయమైన క్రియలు, ఆయన సన్నిధిలో ఏవైతే హేయమైన క్రియలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్న మన హేయమైన క్రియలన్నింటిని ఏం చేస్తున్నాడు? యేసు ప్రభువు వారు తన కలువరిశిల యొక్క రక్తం ద్వారా కడిగి వేశాడు. ఇప్పుడు ఆయన సన్నిధిలోనే ఉన్నటువంటి మన హేయ క్రియలను ఏమైపోయినాయి? ఆయన సన్నిధిలో నుండి తుడిచిపెట్టబడుతూ వచ్చాయి. కాబట్టి ఆయన సన్నిధిలోకి ఇప్పుడు మనం ఏం చేయబడ్డాం? ఆయన దేహంలో ఒక అవయవంగా చేర్చబడినందుకై ప్రభుని ఆరాధించాలి. ఇది 6వ విషయాన్ని చూద్దామా? అండ్ యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం. నీ హేయ దేవతలన్నిటినీ పూజించి నీవు చేసిన హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్ర పరిస్థితి గనుక కరుణాదృష్టి అయినను జాలి అయినను లేక నేను నిన్ను క్షీణింపజేసేదని నా జీవంతోనే ప్రమాణము చేశాను. దేవుడు ఇప్పుడు నేను చూపించిన 6 రిఫరెన్సుల్లో
ప్రతి చోట దేవుని కోపమే ఉంది. కానీ ఇదంతా ఎట్లా పోతుందంటే యేసు ప్రభువు కలువరి శిలువ ద్వారా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం ఇక్కడ రాయబడి ఉన్నటువంటి 5వ మాట ఏంటంటే, ఎన్నో మాట ఇది? 6వ మాట. ఆయన పరిశుద్ధ స్థలంలో హేయమైన క్రియల ద్వారా మనం అపవిత్రపరిచాం. మన హేయమైన క్రియల ద్వారా ఏం చేసాం? ఆయన పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరిచాం. అంటే ఆయన పరిశుద్ధ స్థలం ఏదైతే ఉందో అక్కడ ఏమని ఉందండి? కాబట్టి నీ హేయమైన క్రియలన్నిటి చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచాం. ఒకటి పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారు ఉండకోకుండా మనం చేసిన హేయమైన పనులు ఇవి. ఏంటి హేయమైన క్రియలు? ఒకటి, ఆయనకు అసహ్యమైన క్రియ చేశాం. 2, నీచమైన చేశాం. 3, పాపపు క్రియలు చేసుకోవచ్చు. 4, ఆ పరిశుద్ధ స్థలంలో పరిశుద్ధ స్థలం ఆయన పరిశుద్ధ స్థలం కాదు, ఆయన పరిశుద్ధ నామం దోషకరంగా జీవిస్తూ వచ్చాం. 5, ఆయన సన్నిధిలో ఏమైనా క్రియ చేస్తూ వచ్చాం. 6వదిగా చూసినట్టు ఇక్కడ రాయబడిన మాట ఏమైనా రాయబడుతూ వచ్చిందండి? నా పరిశుద్ధ స్థలంలో అపవిత్రపరిచి. ఇది దేవుని దృష్టిలో హేయమైన పని. ఆయన పరిశుద్ధమైనటువంటి స్థలం, ఆయన ఏదైతే పరిశుద్ధమైన స్థలం ఉందో ఆ పరిశుద్ధమైన స్థలమును మనం ఏం చేసామండి? అపవిత్రపరిచిన వారు మనం. ఇది దేవుని దృష్టిలో హేయమైన పని. ఒక పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరచడమే హేయమైన కార్యం. హేయమైనది అంటే ఏంటి? ఒక పరిశుద్ధమైన దాన్ని అపవిత్రపరచడమే హేయమైనది. ఇప్పుడు మరలా రిమైండ్ చేసుకుని ఒకసారి వెనకొస్తే, మన దేహము దేవునికి ఏమై ఉంది? ఇంతకుముందు కూడా చెప్పాను, ఆలయమైంది. మరి ఇది దేవుని ఆలయం పరిశుద్ధమైందా అపవిత్రమైందా? ఇప్పుడు దేవుని ఆలయం పరిశుద్ధమైందా అపవిత్రమైందా? పరిశుద్ధమైన దేవుని ఆలయాన్ని మనం గత వారం నుండి ఈ వారం వరకు ఎన్నిసార్లు అపవిత్రపరుచుకుంటూ వచ్చాం? మరి అంటే దీన్ని బట్టి అర్థం ఏంటి? పరిశుద్ధమైన ఆయన స్థలమును మనం ఏం చేసినట్లు? ఇప్పుడు అపవిత్రపరిచి మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి అబ్బా తండ్రి అని దేవుని ఆరాధించి దేవుని మొరపెట్టి నేను కూడా పనులో పాల్గొంటాను చేయొద్దు. దేవుడు పిచ్చోడా నిన్ను నన్ను యాక్సెప్ట్ చేయడానికి? ఎలా దేవుడు అంగీకరిస్తాడు? ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, హేయమైన క్రియలన్నిటిని చేత నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి. ఆయన పరిశుద్ధ స్థలం ఏంటి? ఆయన పరిశుద్ధ స్థలం ఏంటి? మన దేహమే ఆయన ఆలయం. ఈ దేహం ఆయన ఆలయంగా చేయబడినప్పుడు ఈ దేహాన్ని ఎన్నిసార్లు అపవిత్రపరచుకుంటూ వచ్చాం? అపవిత్రపరచడం అంటే ఏదో చాలా మంది అంటారు భార్యాభర్తల యొక్క కలయిక అపవిత్రత అనుకుంటారు. అది కాదు, అది దేవుని సృష్టిలో ఒకటి. కానీ అపవిత్రత అంటే ఏంటి? నీ పరిశుద్ధమైనటువంటి నీ నోట నుండి బూతులు రావటం అపవిత్రమైనది కదా. అపవిత్రమైనది అంటే ఏంటి? శరీరం కలిసి వ్యభిచారం చేస్తానన్నా అపవిత్రమైందంటే. నీ నోరు జాగ్రత్తగా కాపాడుకోమని బైబిల్లో ఉంది. నీ నోటి మాట జాగ్రత్తగా ఉంటే ప్రతి మాట లెక్క చెప్పాలి. ప్రతి మాట దేవునికి లెక్క చెప్పవలసిన దినం కూడా రాబోతుంది. మన మాటలు ఎన్ని బూతు మాటలు మాట్లాడుంటావు, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడుంటావు, ఎన్ని పవిత్రము కానీ నిష్ప్రయోజకమైన మాటలు మాట్లాడుంటావు. దేవుని నివాస స్థలమైన మన దేహం, దేవుని యొక్క ఆలయం కూడా మన దేహాన్ని ఎన్నిసార్లు మన నోటి మాటల ద్వారా అపవిత్రపరిచుంటాం. దేవుని నివాస స్థలమైన మన శరీరాన్ని ఎన్నిసార్లు నోటి మాటల పెదాల ద్వారానే కాదు, మన ఆలోచనల ద్వారా ఎన్నిసార్లు అపవిత్రపరిచుంటాం. ఎన్నిసార్లు మన ఆలోచన ద్వారా అపవిత్రపరిచుంటాం. ఎన్నిసార్లు మన చేతులు చేసిన పాపముల ద్వారా, కాళ్ళు చేసిన పాపముల, దేహం చేసిన పాపముల ద్వారా దేవుని ఆలయమైన మన శరీరాన్ని ఎన్నిసార్లు అపవిత్రపరుచుకుని ఉండాలి. ఇది దేవుని దృష్టిలో హేయమైన పని కాదా? నీ నోటి నుండి బూతు మాట వచ్చిన, నీ తలంపులో చెడ్డ నీ ఆలోచనలో చెడ్డ తలంపులు పట్టిన, నీ మైండ్లో చెడ్డ ఆలోచనలు వచ్చిన, నీ చేతులు అపవిత్రమైన దాన్ని తాకుతున్నా, ఇది పరిశుద్ధమైన దేవుని ఆలయం. ఈ దేవుని ఆలయాన్ని అపవిత్రపరిచినప్పుడు అది హేయమైన పని కాదా దేవుని దృష్టిలో? చెప్పండి, హేయమైనది కాదా? అవును. మరి ఇప్పుడు చెప్పండి, ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని బూతు మాటలు మాట్లాడినా, ఎన్ని అపవిత్రమైన మాటలు మాట్లాడినా, ఎన్ని చెడ్డ తలంపులు మనం కలిగి లేవు దేవుని సన్నిధికి రాకుండా, మన చేతులతో ఎన్ని పాపాలు చేసాం, ఇవన్నీ కూడగట్టుకుని దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నేను హేయమైన వాడినే, నా జీవితం అంతా నీ కలువరిశిలువ రక్తం ద్వారా కడిగేసి అయ్యా నీకు వందనాలు ప్రభా అని దేవుణ్ణి ఆరాధిస్తున్నావు అంటే ఏ నోటితో ఆరాధన చేస్తున్నావు? ఏ నోటితో ఆరాధన చేస్తున్నావు? ఎలా ఆరాధన చేయడానికి ఇష్టపడుతున్నావు? కాబట్టి బైబిల్ చెబుతున్న మాట 6వదిగా నా పరిశుద్ధ స్థలమునకు అపవిత్రపరిచి. అది హేయమైన పని. ఈ దేహం ఆయన ఆలయం, దీన్ని ఎలా ఉంచుకోవాలా? పరిశుద్ధమైనది. ఏ భూత మాట, ఏ అపవిత్రమైన మాట, ఏ చెడ్డ మాట,
ఏది రాకుండా ఈ శరీరాన్ని ఎంతో కాపాడుకోవాలి. కానీ దీని ద్వారా ఎన్ని మాటలు మనలో నుండి బయటికి వెళ్తున్నాయో, ఈ నాలుగు నోరే నువ్వు మంచోడని, ఈ నాలుగు నోరే మరొకటి చెడ్డోడు అంటుంది. అంటే మన దేహంలో నుండి అపవిత్రమైన వాటిని బయటికి వెళ్తుంది. అదే బైబిల్ రాయబడుతూ వచ్చింది, దేహమును చెరుపు వాటిని, ఆత్మను చెరిపే వాటికి జాగ్రత్తగా ఉండాలి. అంటే మన దేహం దేవుని ఆలయం, దీన్ని పాడు చేసే సాతానికి మనం సమయం ఇచ్చి దేవుని దృష్టిలో హేయమైన కార్యం చేసి నష్టపోతున్న వారు ఉన్నప్పుడు దేవుని కోపం నుండి మళ్లించడం కొరకై యేసు ప్రభువు కలువరిశిలో త్యాగం చేసేది. ఇది 6వ మాట. 7వ మాట చూసి ముగిద్దాం రండి. దేవుని వాక్యం చూసినట్టే ముగింపు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 15వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. చాలు అక్క. ఇక్కడ రాయబడుతున్న మాట హేయ క్రియలు చూసినట్టే, వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రమును మానవుడు హేయమైన క్రియలు చేశాడు అంటే అర్థం ఏంటంటే సిగ్గుపడుతున్నాడే రాదు. మనం తప్పు చేయనప్పుడు మనం తలెత్తు తిరుగుతాం. ఏదన్నా తప్పు చేస్తే మొహం చాటేస్తాం. ఎదుటి వ్యక్తి మాట్లాడతానికి కూడా ఇష్టపడతాం. అతను మన ఎదుటికి వచ్చినప్పుడు ఏం చేస్తాం? మొహం చాటేసి పక్కకి వెళ్ళిపోతాం వస్తాం. ఇప్పుడు ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, హేయ క్రియలు చేసిన పరిశుద్ధమైన వారుగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారు ఉండకోకుండా మనం చేసిన హేయమైన పని 7వది హేయమైన క్రియ. ఏంటిది ఇది? 7వదిగా సిగ్గుపడేటట్టు. అంటే అసలు మన జీవితం చూడండి, వారు తమ హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ సిగ్గుపడతారు. అంటే దేవుడు ఏమని చెబుతున్నాడు? మీరు చేసిన హేయమైన క్రియలు ఎలాంటివి? సిగ్గుపడాల్సినవి. అంటే దీనికి అర్థం ఏంటి తెలుసండి? చాలా మంది ఎలా ఉంటారంటే తప్పు చేస్తారు, నేను చాలా మంచోడిని అన్నాడు తిరుగుతారు. తప్పు చేస్తారు కానీ ఎలా ఉంటారు? నా అంత మంచోడు ఇంకోటి లేడని చెప్పుకుంటారు. తప్పు చేస్తారు, నేను చాలా గొప్పవాడిని అని చెప్పుకుంటారు. అంటే ఇక్కడ అదే చెబుతుంది, నువ్వు సిగ్గుపడాల్సిన పనులు చేసావు కానీ మళ్ళీ వచ్చిన నేనే మంచోడిని, నా అంతలో లేదు, నేను తప్ప ఇంకోటి లేడంటే అట. నువ్వు చేయాల్సిన పనులన్నీ సిగ్గుపడాల్సినవి చేసేసావు. నా జీవితంలో ఏదైతే దేవుని దృష్టిలో సిగ్గుపడేటట్టు ఉన్నాయో, దేవుడు సిగ్గుపడిని, దేవుని ప్రజలు సిగ్గుపడేటట్టు కానీ నువ్వు సిగ్గుపడేటట్టు కానీ దేవుని దృష్టిలో సిగ్గుపడే పనులు అన్నీ చేసేసావు. అన్ని పనులు సిగ్గుపడే పనులు చేసి సిగ్గులేని వారుగా దేవుని ఆరాధన చేస్తాం. అది దేవునికి ఇష్టమా? ఇక్కడ హేయమైన పనులు అంటే సిగ్గుపడుతున్నది. నువ్వు సిగ్గుపడుతున్నావు అంటే ఏదైనా తప్పు చేసి ఏదైనా పని చేసి నువ్వు సిగ్గుపడుతున్నావంటే అది దేవుని దృష్టిలో హేయమైన పని చేసినట్టే. దేవుని ఎదుట సిగ్గుపడుతున్నావంటే, సిగ్గు అంటే 2 రకాలు ఉంది సుమ్మే. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి సిగ్గుపడేది. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు అమ్మాయి ఏం చేసేది? ఇప్పుడు పెళ్లి చూపుల్లో సిగ్గుపడేవాళ్ళు ఎవరు ఉన్నారు? అందరు రీల్స్ తీసి పెట్టుకుంటారు నా పెళ్లి చూపులు అని. అంటే ఒకప్పుడు పెళ్లి చూపులు అంటే తల దించేవాళ్ళు తప్ప తల ఎత్తేవాళ్ళు లేరు. ఇప్పుడు తల ఎత్తేవాళ్ళు తప్ప తల దించేవాళ్ళు లేరు పెళ్లి చూపుల్లో. అంటే విచిత్రం అయిపోయింది ఇప్పుడు పెళ్లి చూపులు కూడా. సరే, ఆ పెళ్లి చూపుల సంగతి ఏమో కానీ ఇప్పుడు ఏం చెప్పేమాట, 2 రకాలుగా మానవుడు సిగ్గుపడతాడు. ఒకటి, ఒక పురుషుడు వేరే అమ్మాయిని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు, చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మాయి తల దించుకుని సిగ్గుపడి, తర్వాత అబ్బాయి కూడా సిగ్గుపడతాడు అమ్మాయిని చూడటానికి. అట్లా సిగ్గుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరా? పెళ్లి చూపుల్లో సిగ్గుపడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. ఎవరు లేరా? అయ్యి దేవునికి వందనాలు. అది మనకు స్టార్టింగ్ ప్రాబ్లం. ఒక్కళ్ళు చేయెత్తితే అందరం చేయెత్తుతాం, ఒక్కళ్ళు ఎత్తపోతే అందరం మౌనం కూర్చుంటాం. ఏమ్మా నువ్వు దేవునికి వందనాలు, ఇంకా అనుకుందా? కాబట్టి పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు ఏంటంటే సహజంగా సిగ్గుపడతారు. అమ్మాయి సిగ్గుపడి, అబ్బాయి కూడా సిగ్గుపడతారు. ఈ సిగ్గు వేరు. కానీ ఇక్కడ తప్పు చేస్తే సిగ్గుపడేది వేరు. పెళ్లి చూపులకి వెళ్ళినప్పుడు చూడలేక సిగ్గుపడేది వేరు, తప్పు చేస్తే సిగ్గుపడేది వేరు. ఇక్కడ పెళ్లి చూపులకి వెళ్ళినందుకు సిగ్గు కాదు ఇది. మానవుడు దేవుని దృష్టిలో చేయరాని తప్పు చేసి సిగ్గుపడుతున్నాడు అంటే నీ ఎదుట నేను తలెత్తడానికి కూడా యోగ్యుడు కాదని. నేను ముగిస్తున్నా. బైబిల్లో ఒక 2 వ్యక్తులు ఉంటారు. 2 దేవాలయానికి ఎక్కిపోతున్నారు. ఒకడు ఎవరు? పరిచారకుడు అయి ఉండొచ్చు, పరిచయం చేసేవాడు అయి ఉండొచ్చు. ఇంకోటి పాపాత్ముడిగా ఉంటాడు. వాడు ఏమన్నాడు? దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు, అయ్యా నేను వారానికి 3 మార్లు ఉపవాసం ఉండొచ్చు, దశమ భాగం ఇవ్వచ్చు, అన్ని నీకు క్రమంగా చేస్తున్నాను, కానీ వీడంతా పాపిని కాదన్నాడు.
ఆ పాపాత్ముడైన వ్యక్తి ఏమన్నాడు, ప్రభా నీ మందిరం ఎదుటి నేను తల ఎత్తడానికి కూడా యోగ్యుని కాదన్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎవరిని క్షమించాడు దేవుడు? ప్రభా నీ మందిరం ఎదుట తల ఎత్తడానికి కూడా యోగ్యుని కాదని తల దించుకుని సిగ్గుపడిన వాడిని క్షమించాడు. అసలు సరే, అతను క్షమించాడా లేదన్నది సెకండ్ పాయింట్. క్షమించాడు. అసలు అతను తల ఎందుకు దించుకున్నాడు? నీ మందిరం ఎదుట తల ఎత్తడానికి కూడా నేను యోగ్యుని కాదు అని అన్నాడంటే అర్థం ఏంటి? అతను సిగ్గుపడుతున్నాడు. అంటే దేవుని సన్నిధిలో తలెత్తుకోలేనంత భయంకరమైన పాపాలు మనం చేస్తూ వచ్చాం. దాన్ని బట్టే మనం సిగ్గుపడుతున్నాం. ఈ సిగ్గు పెళ్లి చూపులకు వెళ్ళిన సిగ్గు కాదు. భయంకరమైన పాపాలు చేసిన బట్టి దాన్ని బట్టి దేవుని ఎదుట మనం తలెత్తడానికి కూడా ఆ అర్హత నాకు లేదు ప్రభు అని తలదించుకునేటటువంటి సిగ్గుది. ఇవే హేయమైన పనులు. ఇలాంటి హేయమైన కార్యాలు మన జీవితాలు ఎన్నో ఉండే, లెక్కలు వందల పనులు. అక్కడ ఇట్టి హేయమైన కార్యాలు చేసిన వారు ఉన్నారు. మొదటిగా పరిశుద్ధమైన వారిగా ఉండవలసిన మనం పరిశుద్ధమైన వారిగా ఉండకోకుండా మనం చేసిన హేయమైన పని. మొదటిది ఆయనకు అసహ్యమైన పని. 2 నీచమైన పని. 3 పాపపు క్రియలు. 4 ఆయన నామమునకు దోషణ. 5 ఆయన పరిశుద్ధ స్థలము అపవిత్రపరచడం. 6 ఆయన సన్నిధిని ఏమైనా వారు చేయటం. తర్వాత 6 ఆయన పరిశుద్ధ స్థలం అపవిత్రపరచడం. 7 సిగ్గుపడేటటువంటి పాపాలు చేయడం. ఇవన్నీ దేవుని దృష్టిలో హేయమైనవి. ఇవన్నీ మనం చేసిన దాన్ని బట్టి ఏం రావాలా? దేవుని ఉగ్రత రావాలి. కానీ మనం బాగుండమే, అంత ఆరోగ్యంగా చక్కగా బ్రతుకున్నామే. కారణం ఏంటి? మన ప్రభువైన యేసు ప్రభువు కలువరిశిల్లో ఆయన ప్రాణం చనిపోయి తిరిగి లేకుంటారా? ఆయన కలువరిశిల్లో ఖర్చును దక్కుందరా? మనం దేవుని దృష్టిలో ఏమైనా కార్యాలు క్రియలు ఏమైనా పనులు చేసిన మనల్ని ఆయన కుమారుడైన యేసు ప్రభువు కడగటుందరా? మనం చేసిన హేయమైన క్రియలన్నీ తుడిచిపెట్టబడి ఇప్పుడు పరిశుద్ధమైన వారిగా దేవుని ప్రభువైన యేసు ప్రభువు దేహంలో ఒక అవయవంగా చేయబడి దేవుని పరిశుద్ధ ఆలయముగా మనం కట్టబడి ఇప్పుడు ఆలయంలో దేవుని ఘనపరిచేవారుగా దేవుడు మనం సిద్ధపరిచినందుకే ప్రభుని ఆరాధించే వారు ఉన్నట్టు ప్రభు మనం సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిస్తాం.